హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇవి బయటకు చాలా క్రిస్పీగా, లోపల ఎంతో సాఫ్ట్గా, పిల్లలు ఎంతో ఇష్టపడే విధంగా మనకు ఈ స్నాక్స్ అనేవి రెడీ అవుతాయి. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని అవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ బౌల్లోనే ఈ పొటాటోస్ అనేవి మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని మనం దీనిపైన మూత అనేది పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకు పొటాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక చిన్న క్యూబ్ వరకు బటర్ని వేసుకుందాం. ఈ బటర్ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరాని కూడా వేసుకుందాం. ఈ జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు మంచి సువాసన అనేది వస్తుంది. ఆ తర్వాత దీనిలో ఒక 3 పచ్చిమిర్చిని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ని కూడా మనం ఇక్కడ వేసుకుందాం. అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా సన్నగా కట్ చేసుకొని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇవి మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కాబట్టి మీరు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుందాం. వాటర్ అనేది మీరు ఎక్కువగా వేయకూడదు. వాటర్ ఎక్కువగా వేస్తే మనకు పిండి అనేది లూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి, మన పిండి క్వాంటిటీని బట్టి. అలానే ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకొని 1 కప్ వరకు బియ్యం పిండిని తీసుకుందాం. ఇది నార్మల్ రైస్ ఫ్లోరేనండి, పచ్చి బియ్యం పిండి కాదు. ఇప్పుడు ఇదంతా వేసుకొని మనం దీనిని కూడా కలుపుతూ ఉండాలి. ఇలా అంతటిని కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఇది చల్లారిపోయిన తర్వాత మనం దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అంతటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇది ఒకసారి కలుపుకుందాం. మనకు పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనం ఈ పొటాటోస్ని కూడా వేడి నీటి నుంచి తీసుకొని కూల్ వాటర్లో వేసేసుకుంటే మనకు పొటాటోస్ పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి నేను వేడి నీటిలో నుంచి తీసేసి ఇలా కూల్ వాటర్లోకి వేసి పెట్టుకున్నాను. దీనిపైన పొట్టు అనేది తీసేసుకుందాం. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత మీరు ఈ బంగాళదుంపల్ని ఇలా తురుముకోవాలి. ఒకవేళ తురుముకోవడం అనేది కష్టం అనుకుంటే మీరు స్మాష్ చేసుకోవచ్చు లేదా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా తురుముకున్న పొటాటోని కూడా మనం ఈ బియ్యం పిండి బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా అంతటిని వేసుకున్న తర్వాత మీరు దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పిండి ముద్దను అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలూని అనేది ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం జిగురుగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దీనిలో మీరు నూనెను కూడా వేసుకొని కలుపుకోవచ్చు, మన చేతికి అనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, అలానే 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుందాం. ఉప్పు అనేది మనం ఆల్రెడీ బంగాళదుంప ఉడికించేటప్పుడు అలానే బియ్యం పిండి కలుపుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు టేస్ట్ అనేది వేసుకోవాలి. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పిండి ముద్ద అనేది కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బైట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. అలానే మీ చేతికి అనేది ఎక్కువగా అంటుతుంది అనుకుంటే ఇలా చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి చేతికి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఇలా బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. మీకు ఏదైనా షేప్ నచ్చినట్లయితే మీరు మీకు నచ్చిన షేప్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలానే అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఈవినింగ్కి బెస్ట్ స్నాక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లగా అయినా వేడిగా ఉన్నా సరే కూడా ఇవి టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది. ఇప్పుడు మన పొటాటో బైట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని కూడా వేసుకొని ఈ ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఆ తర్వాత మనం పొటాటో బైట్స్ని వేసుకుందాం. ఇలా మన ఆయిల్లో పట్టిన వరకు వేసేసుకొని వీటిని ఫస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కదపకుండా ఉండాలి. ఆ తర్వాత లైట్గా వీటిని కలుపుతూ మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ బైట్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, మనకి కలర్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మీరు ఇలానే కలుపుతూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేశారంటే మనకు ఇలా డార్క్ కలర్లో ఫామ్ అవుతుంది. మనకు ఇలా పైన లేయర్ కూడా క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే మిగతా వాటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిపోయిన వాటిని కూడా మనం ఇలానే ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా డార్క్ కలర్ వచ్చిన తర్వాతకి మనం
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా మన ఎమ్మీ పొటాటో బైట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని చూసారు కదా బయటకి క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎంతో బాగుంటాయి టేస్ట్. దీనిని టొమాటో కెచప్తో సర్వ్ చేశారంటే రుచి అయితే అద్దరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.